సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ ఇవాళ నుండి దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణలో రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ 3 దశల్లో 2 లక్షల లోపు రుణమాఫీ చేసినప్పటికీ సాంకేతిక లోపం, పలు కారణాలతో చాలామందికి రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలువెత్తడంతో 2 లక్షలు దాటిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ రుణమాఫీలపై చర్యలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు నియమిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసర్లతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా ఫిర్యాదు. ఈ మేరకు ఆధార్ కార్డులోని సమాచారంలో తప్పులు, బ్యాంకు వద్ద నమోదైన డేటాలను పొరపాట్లు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సమస్యలు, పేరు సరిగా లేకపోయినా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా రైతులు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది సర్కార్. ఇక 2 లక్షలు దాటిన వారి కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా ప్రకటించిన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం వారంలోగా దీనిపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇవ్వనట్టు తెలుపుతుంది. మరోవైపు రుణమాఫీ కానీ 2 లక్షలు దాటిన రైతులు మిగతా సొమ్ము జమ చేసిన తర్వాతే 2 లక్షలు మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది సర్కార్. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.